backdrop, the బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ప్రజలకు వాహన ఇండ్ల రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఏడాది మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేట్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని, దాన్ని 5.25% వద్ద కొనసాగిస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో దేశీయ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గవర్నర్ వివరించారు. దేశ ప్రజలకు వాహన ఇండ్ల రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఏడాది మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేట్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని, దాన్ని 5.25% వద్ద కొనసాగిస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో దేశీయ ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గవర్నర్ వివరించారు. backdrop, the Monetary Policy Committee met on the 3rd, 4th and 5th of this month to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate under the LAC unchanged at 5.25%. Consequently, the STF rate remains at 5% and the MSF rate and the bank rate at 5.5%. MPC also decided in this back